హరే కృష్ణ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా పలికాడు. పాండవులు వ్యూహరచన చేసిన సైన్యాన్ని చూడగానే దుర్యోధనుడు భయంతో గురుద్రోణుని వద్దకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధారుల పెద్ద కుమారుడు, కౌరవ నాయకుడు, 100 మంది కౌరవ సోదరులలో పెద్దవాడు సుయోధనుడు. అతనికున్న చెడ్డ గుణాల వల్ల అతనికి క్రమంగా దుర్యోధనుడు అని పేరు వచ్చింది. దుర్యోధనుడు స్వతహాగా దుష్టబుద్ధి కలిగినవాడు, పాండవద్వేషి కూడా. మహాభారత యుద్ధానికి ప్రధాన కారణం దుర్యోధనుడు. జూదంలో పాండవులను మోసం చేసి ఓడించడం, ద్రౌపది వస్త్రాపహరణం, పాండవులకు రాజ్యం ఇవ్వకుండా నిరాకరించడం వంటి దుష్కార్యాలెన్నో చేశాడు. కర్ణుడు, శకుని ఇతని సన్నిహితులు.